భూములు కేటాయిస్తేనే కదా అభివృద్ధి చెందేది, యువతకు ఉద్యోగాలు వచ్చేది అనేది లోకేష్ గారు చెప్తారు. కేటాయించండి. ఏదో రూపాయికి భూమి ఇస్తే వచ్చే ఇబ్బంది ఏంటి, మనం రాయితీలు ఇస్తేనే కదా ఎవరైనా వచ్చేది, పారిశ్రామికవేత్తలు రావడానికి మన ఆంధ్రప్రదేశ్కి వస్తారని చెప్పి అంటారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చూసే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర అంటేనే భయపడతారని చెప్పి అంటారు. మీరు చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశారు. వెరీ గుడ్. మీకు ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం అంటే ఒక లా పరంగా ప్రాథమికమైన అవగాహన ఉంది కదా? ఓకే, ఫైన్. నేను మీకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అంటే నేను మన దాంట్లో మసాలా ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే మనం చెప్పే విషయాలు ప్రజలు నమ్మగలిగితే చాలు. నాకు 100 మంది చూసినా, 50 మంది చూసినా, 10 మంది చూసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకి మసాలాలు అవి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత రాజకీయంగా అభివృద్ధి గందరగోళంగా ఉంది. మీ ద్వారా కొంచెం ప్రజలకి అందుకని క్లారిటీ కోసం నేను అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, టీసీఎస్ అనే సంస్థ, కాగ్నిజెంట్ అనే సంస్థ మొన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, తర్వాత లులు మాల్కి, వీటన్నిటికీ ప్రభుత్వం భూములు కేటాయించింది సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, లులు మాల్, టీసీఎస్కి 20.12 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, కాగ్నిజెంట్కి 22 ఎకరాల ల్యాండు, లులు మాల్కి రమారమి 19 ఎకరాల ల్యాండు, మొన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 22 ఎకరాల ల్యాండ్. ఈ 4 సంబంధించినటువంటి ల్యాండ్స్ అండి రమారమి 1000 కోట్లు ఉంటాయి. సారీ ఒక్క టీసీఎస్కి సంబంధించిన ల్యాండే 1100 కోట్లు, కాగ్నిజెంట్కి సంబంధించిన 900 కోట్లు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చినటువంటి అది కూడా రమారమి 1200 కోట్ల రూపాయల ల్యాండ్. ఈ మొత్తం ల్యాండ్లు ఒక్కొక్క టీసీఎస్కి ఇచ్చింది 99 పైసలు, కాగ్నిజెంట్కి ఇచ్చింది 99 పైసలు, ఈ మిగతాకి ఇచ్చింది కూడా 99 పైసలు. అంటే 1100 కోట్ల రూపాయల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం 99 పైసలకి అమ్మేస్తుంది, టీసీఎస్కి అమ్మేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే టీసీఎస్ అండి, మీరేమన్నారు, నా దగ్గరకు వచ్చి, నేను రాష్ట్ర ప్రభుత్వం నా దగ్గరకు వచ్చాను, సార్ నేను విశాఖపట్నంలో ఒక సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఒక 25 ఎకరాల భూమి కావాలి, అది కూడా ప్రైమ్ లొకేషన్లోనే కావాలి, మీరు ఈ భూమి నాకు అలాట్మెంట్ చేస్తే నేను 10,000 మందికి ఉద్యోగం కల్పిస్తా, 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, మీకేం కావాలి? భూమి కావాలి. నాకేం కావాలి? పెట్టుబడి కావాలి, ఉద్యోగాలు కావాలి. ఇంతవరకు అసలు ఎవరికి డిస్ప్యూట్ లేదండి. మీరేం అడిగారు? నాకు 25 ఎకరాల భూమి కావాలి అంటే మీకు భూమి నేను ఫ్రీగా ఇచ్చేస్తా. నేనేమంటానంటే ప్రభుత్వాన్ని, మీరు భూమి ఫ్రీగా ఇచ్చేయండి, అసలు మీరు రూపాయి తీసుకోవద్దు, ఆ రూపాయి కూడా తీసుకోవద్దు, భూమి ఫ్రీగా ఇచ్చేసేయండి. టీసీఎస్ లాంటి కంపెనీకి, టాటా కన్సల్టెన్సీ, కాగ్నిజెంట్, లులు మాల్ ఇట్లాంటి అన్ని కూడా ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ రూపాయి లేకుండా ఇచ్చేసేయండి, కానీ లీజ్ బేసిస్లో ఇవ్వండి. ఇప్పుడు మీకు భూమి కావాలండి, మీకు లీజ్ అయితేనేది, సేల్ అయితేనేది. లీజ్ వేరు, సేల్ వేరు కదండి. సేల్ అంటే పూర్తిగా అమ్మేసినట్టే. రైట్, ఓకేనా? ఓకే. 99 పైసలకి నేను 1100 కోట్ల రూపాయల భూమి అమ్మేసిన తర్వాత మీరు ఎక్కడో కూర్చొని, ఫారెన్లో కూర్చొని అమ్మేసి, నేను భూమి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రూపాయికి మీకు భూమి చేసిన తర్వాత, రూపాయికి భూమి అమ్మేసా, సేల్ డీడ్ చేసిన తర్వాత మీరు భూమికి ఓనర్లు అయిపోతారు కదా? అంతే కదా? అవునా? సైట్ ఓనర్ అయిపోతారు. నేను తర్వాత తుచ్చి నువ్వు కంపెనీ పెట్టలేదు, నేను భూమిని వెనక్కి తీసుకుంటానంటే ఉందా? కుదరదు కదా, లీగల్గా ఒప్పుకోదు. లీగల్గా లేదు. ఒక్కసారి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నువ్వు రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఉద్యోగం కల్పించకుండా 1100 కోట్ల రూపాయల భూమికి నువ్వు ఓనర్ అయిపోయావు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆంధ్రప్రదేశ్ అంతా గందరగోళంగా ఉందండి, ఏమో అవసరం లేదు, కంపెనీ పెట్టొద్దు, ఊరికి ఏదో తాత్కాలికంగా ఒక చిన్న ఏదో కంపెనీ, ఊరికి ఏదో ఒక యూనిట్ పెట్టండి, ఒక 50 మందినో 100 మందినో పెట్టండి, ఎంప్లాయీస్ని పెట్టండి, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదని మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదో నిర్ణయం తీసుకొని అన్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? భూమిని మళ్ళీ తీసుకోగలదా? లేదు. 1100 కోట్ల రూపాయల భూమికి నువ్వు ఓనర్ అయిపోయినావే, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్. నేనేమంటానంటే మీరు భూములు అమ్మటం దేనికంట, లీజ్కి ఇవ్వండి, 99 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ భూమిని పెట్టి, కంపెనీని పెట్టి, వాళ్ళు ఇక్కడ స్థాపించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవసరమైన ప్రతి సదుపాయాన్ని కల్పించండి, ఇన్సెంటివ్లు ఇవ్వండి. అయ్యా బాబు, మీరు ఇక్కడికి వచ్చినందుకు కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, శానిటేషన్ ఫ్రీ,
మీకున్న ప్రతి ఒక్క అప్రూవల్ ఫ్రీ. Free. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రూపాయి కట్ట అవసరంలా, ల్యాబ్ డిపార్ట్మెంట్కి రూపాయి కట్ట అవసరంలా, ఫైర్ డిపార్ట్మెంట్కి రూపాయి కట్ట అవసరంలా. అధికారులందరూ మీ దగ్గరకు వచ్చి కాళ్ళకు దండం పెట్టి మీకు అప్రూవల్ ఇచ్చేస్తారు. మీకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక్కడ కంపెనీ పెట్టండి, ఇదిగో భూమి 25 ఎకరాలు కాదు 50 ఎకరాలు లీజ్ బేసిస్ లో ఇస్తున్నాం, మీరు ఈ భూమిని వాడుకోండి, ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, మాకు రూపాయి కట్టొద్దు అనండి. నువ్వు రేపొద్దున ఆయన కంపెనీ పెట్టకపోతే నీ భూమి నీ దగ్గరే ఉంటుంది, కంపెనీ పెట్టకపోతే ఆయన పెట్టుబడి ఆయన దగ్గరే ఉంటుంది. మీరేమో రూపాయి పెట్టుబడి పెట్టకుండా 1100 కోట్ల రూపాయల భూమి, రేపొద్దున ఆయన కంపెనీ పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బుని ఆయన బ్యాంకులో పెట్టుకుని ఒక 800 కోట్లు లోన్ తీసుకుని వెళ్ళిపోవాలంట. ఈ విధంగా సేల్ బేసిస్ తో 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి పడేశారు. 60,000 ఎకరాలు, 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని మీకు కనబడుతుంది 4-5 కనపడుతుంది. ఆఫ్ ది రికార్డ్ 3-4 పేర్లు బయటకు వస్తున్నాయండి. బాలశౌరి 125 ఎకరాలు, బందర్ ఎంపీ, ఆయన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్టీ, ఆయనకు 150 ఎకరాలు వాళ్ళ బినామీ కంపెనీలకి. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి 150 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు రాపించుకుని బావుతులు పడేశారు. ₹1,00,000కి 50,000కి. ఈ భూములంతా ఎవరి? ఇది అవినీతి కాదా? దీనికి చైర్మన్, వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్, చైర్మన్ చంద్రబాబు నాయుడు. SIPB కమిటీకి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 50%, 40% డబ్బులు తీసుకోవటం వాళ్ళకి. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి నేను వ్యతిరేకమైతే 2014 నుంచి 19 వరకు నువ్వు ఇచ్చిన 1,00,000 ఎకరాల భూములు ఎన్ని పరిశ్రమలు పెట్టారు? నువ్వు విజనరీ అయితే ఈ రాష్ట్రం ఈరోజు ఇంతవరకు ఎందుకు ఉంటుంది 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా? అంటే వీళ్ళు చేసేదంతా విజనరీ అనేటువంటి ముసుగులో 1000 ఎకరాలు దోచిపెట్టడం. నిన్న కేసీఆర్ అన్నాడు కదా, హోటల్లో సర్వర్లు చేసే సర్వర్లను తీసుకొచ్చి 5 స్టార్ హోటల్లో వీళ్ళని తీసుకొచ్చి కుక్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి MOI చేయించారని. దానికి నిజంగా ఆద్యుడు చంద్రబాబు నాయుడు. ఆయన తలలో దూరిపోయినట్టు నారా లోకేష్. ఇంకా ఆయన వంట వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఈయనైతే టేబుల్ క్లీన్ చేసే వాళ్ళని తీసుకొస్తాడు లోకేష్. సో రాష్ట్రం అనేది అసలు పంది కుక్కల్లాగా దోచుకుంటున్నారు బ్రదర్. మాట్లాడాలి అంటే మనం మాట్లాడేదేమో ప్రజలకి వెళ్తుందో లేదో అర్థం కావటంలా, ప్రజలు ఒకవేళ అర్థమైనా రెస్పాండ్ అవటం లేదో నాకు అర్థం కావటం. అంటే ప్రజల్ని ఈ రోజుకి వచ్చేది ఉద్యమాలు చేయమని నేను అన్నను, కానీ ప్రజలు రేపు ఓటేసేటప్పుడు ఆలోచిస్తే చాలు అనేది నా బాధ. వాళ్ళు మాకు ఓటేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కానీ మరి మా కర్మ ఏంటో మాకు తెలియదు, కానీ చదువుకున్న నేరానికి, అంబేద్కర్ను చదువుకున్న నేరానికి సమాజం పట్ల బాధ్యత వదలలేకపోతున్నాం. అంటే మీ మాటల ద్వారా సమాజంలో చైతన్యం వస్తుంది. మీరు రావాలి కూడా. ఎందుకు రావాలి అంటే చైతన్యం రాకపోతే జగన్మోహన్ రెడ్డికి అంత దారుణమైన ఓటమి రాదు. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రధానంగా దానిలో మీ పాత్ర ఉంది. మేబీ నేను అంటే నా పాత్ర, నేను అన్ను ప్రజల పాత్ర, మీ ఫైట్. ప్రజల్ని అప్రిషియేట్ చేయించి ప్రజలు అనేవాళ్ళు కరెక్టే కదా, ఇది జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని ప్రజలు నమ్మారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి చాలా వరకు బెటర్ వీళ్ళ మీద. నేను ఆ మాట ఎందుకు వాడాను అంటే గత 5 ఏళ్లలో ఎవరు చూసినా రాక్షసుడు జగన్. నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధానాలు చాలా తప్పు విధానాలు ఉన్నాయి, కానీ స్కూళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అడ్వాన్స్ స్టెప్. ఆయన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తే రాదు. భారతదేశంలో అమ్మఒడి లాంటి ఒక ప్రోగ్రాము బహుశా ఏ ముఖ్యమంత్రి ఆలోచించి ఉండాల. ఒక తల్లి తన బిడ్డలు పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని భావించేటువంటి పరిస్థితుల్లో ఆ 10 రూపాయలు నేనే ఇస్తాను, మీ అబ్బని మీ పాపని మీ బాబుని స్కూల్కి పంపించండి అనే ఒక అద్భుతమైన థాట్ ఈ రోజు నాకు తెలిసి 20% డ్రాప్ అవుట్స్ ని స్కూళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తే 80 మంది పిల్లలు డ్రాప్ అయ్యారు. ఇప్పుడు డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి మనకి నెలకు 15,000 వస్తున్నాయి కదా, పిల్లలు స్కూల్కి పంపిద్దాం. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని ఒక అద్భుతమైన నిర్ణయం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. అండ్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్స్ కంటే చాలా బాగా తయారైనవి, అది కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ హాస్పిటల్స్ ఇంటింటికి వైద్యం, ఆరోగ్యశ్రీ, ఇంతవరకు అంటే విద్యని వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయటంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 2 విషయాలను మనం ఎలా డిస్ప్యూట్ చేస్తాం? మేబీ జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిస్ప్యూట్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు ఈ సందర్భంలో ప్రస్తావించను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఆయన ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆల్రెడీ పనిష్ చేశారు.
సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనకి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు డెలిబరేట్గా డైరెక్ట్గా నాకెంత నీకెంత అంటున్నారు. ఆ రోజున ఎమ్మెల్యేలు ఆ స్థాయి లేదు. ఎంపీ కాంట్రాక్ట్ చేస్తే ఎమ్మెల్యే డబ్బులు ఇకపోతే అక్కడ పని జరగని పరిస్థితి గుంతకల్లో చూసాం కదా. 2-3 రోజుల నుంచి సాక్షాత్తు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. ఈ కొలికలపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? కేశినేని చిన్ని చేస్తున్న దుర్మార్గాలను ఎవ్రీడే ఆయన దొయ్యబడుతున్నాడు కదా. సో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా తయారయ్యారంటే ప్రజలను పీక్కు తినే రాక్షసుల్లాగా తయారైపోయినారు. ఈ రాక్షసులకి పెద్ద రాక్షసుల్లాగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తయారైనారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో నేను ఎందుకు అంత ఫెరోషియస్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, కాలు కీలు కొమ్మిక్కలు ఎరగొట్టి నడి రోడ్డు మీద బట్టలోడు తీసి కూర్చోబెడతామని ఒక ఉప ముఖ్యమంత్రి అంటే, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ సిఐ ఒక స్టేషన్ హౌస్ సిఐ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక డిఎస్పి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరినో ఒక దొంగను పట్టుకొస్తారు, కూర్చోబెడతారు. అనుకుందాం రౌడీ షీటరే అనుకుందాం. రౌడీ షీటర్కి ఒకసారి ముద్ర పడిన తర్వాత వాడు చేసిన పని తీసుకొస్తారు, ఎవ్రీ క్రైమ్కి తీసుకొస్తారు, కూర్చోబెడతారు. వాడికి 4 కోటింగ్లు ఇవ్వరా అన్నాడు డిఎస్పి. సార్ కొట్టకూడదు కదా సార్, గబక్కని ఈడేమన్నా అయిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అంటే, ఊరుకోరా బాబు, మన పవన్ కళ్యాణ్ గారే కాలు కోలి ఎరగదీయమంటే ఆయన చూసుకుంటే నీకెందుకు? కానీ ప్రభుత్వం మన వైపు ఉందిరా బాబు, నువ్వు కొట్టేవాడిని అంటే సివిల్ సెటిల్మెంట్లు నీకు మీరు ఇది కూడా మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు నేను వేసిన కేసెస్ ఒక 4-5 వేలు ఉంటే, 24 నుంచి ఇప్పటి వరకు ఒక 2000 కేసులు ఉంటాయండి. ఈ 2 సంవత్సరాల్లో 1500 నుంచి 1800 కేసులు ఉంటాయి. ఈ 1800 కేసుల్లో సగానికి సగం కేసులు అంటే చెప్పనా, నాట్ టు కాల్ టు ద పోలీస్ స్టేషన్. సివిల్ సెటిల్మెంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు, అలా ఇన్వాల్వ్ అవ్వద్దు అనే కేసులే సగానికి సగం కేసులు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. కారణం ఏంటి? పోలీసులు ప్రతి ఒక్క డిస్ప్యూట్లో, ఈవెన్ భార్యాభర్తలు తిట్టుకున్నా కూడా ఇద్దరిని పిలిచి డబ్బులు వసూలు చేస్తారు ప్రతి పోలీస్ స్టేషన్లో. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఎలా ఉందంటే సివిల్ రికవరీ ఏజెంట్స్ లాగా తయారైంది.